23వ అధ్యాయము. శ్రీరంగ క్షేత్రమునకు పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరలా ఆత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమందన పురంజయుడు ఏమి చేసెను వివరింపుము అని అడుగగా ఆత్రి మహాముని ఇట్లు చెప్పెను. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడే అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఎలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమంతుడు, అపవిత్రుడు, సత్యదీక్షాతత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్త అయి ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏలా అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పరుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడగుదులు అని విచారించుచుండగా ఒకానొక నాడు ఆ శరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవచటకేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుతావు అని పలికెను. అంతట పురంజయుడు ఆ శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రుడికి అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్య నదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనును. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ ఆలయమున శేషశయ్యపై పబ్బళించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, వృషికేశ, ద్రౌపదీమాన, సంరక్షక, దేనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం, రక్షమాం, దాసోహం, పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించెను. కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరును. పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసమును చేసిన వ్రతములు మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో ఉండిరి. అయోధ్యానగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులలో చతురంగ సైన్యం సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్యానగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై ఉండిరి. ఆ నగరమందలి అంగనామణులు, హంస గజగామినులు, పద్మపత్రాయత లోచనులు అయిన విపుల శోణిత్వము, విశాల కఠినత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహ కుచపీనత్వము కలిగి రూపవతులనియు, శీలవతులనియు, గుణవంతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి. ఆ నగరి మందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదలై, ప్రౌఢులై, వయోగుణ రూప లావణ్య సంపన్నలై, సదా మోహనహాసాలంకృత ముఖశోభితలై ఉండిరి. ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూష పారాయణులై, సద్గుణాలంకార భూషితులై, చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరలై ఉండిరి. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరును. పురంజయును రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్పుధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి, దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన మనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తం చేసి తాను వానప్రస్థానము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడ వానప్రస్థానమునందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త,
కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమై మహాత్మ్యము కలిగినది. దానిని ప్రతివారునూ ఆచరించవలను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. 23వ రోజు పారాయణము సమాప్తము.